క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి భక్తుడు రాస్తున్నాడు. యేసయ్య మాటలు 23-24 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నందు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపము. ఇదే మన అంశం, సమాధాన పడము. ఒక వ్యక్తి దేవునికి బలర్పించాలని, దేవుని సంతోషపరచాలని ఆశ కలిగి బలర్పించు ఉన్నాడు. అతనికి ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు ఇతనికి శత్రువు. భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏదో ఒక కారణం వలన కొట్లాట్లు జరిగాయి. ఒకరికి ఒకరు శత్రువులు అయిపోయారు. ఒకతను దేవుని బలి అర్పించడానికి వచ్చాడు. దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, మొదట నీవు వెళ్ళి బలిపీఠము వద్ద అర్పణమును అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అని వాక్యం సెలవిస్తుంది. నీ అర్పణ దేవుడు అంగీకరించాలంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే, నీ యొక్క కోరిక సఫలపరచబడాలి అని అంటే, దేవుడు బయలుపరిచినప్పుడు సమాధానపడమని వినకుండా అట్లాగే అర్పించేసి వెళ్ళిపోతే అంగీకారం కాదు. దేవుడు అంటాడు, అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ముందు నాకు బలి అర్పించడం కాదు. నీ హృదయం సరిలేదు, నీ అంతరాత్మ సరిలేదు, పగతోనూ ఈర్ష్తోనూ వరలేనితనంతోనూ ఉండవు, నేను అంగీకరించను. మొదట నీ వెళ్ళు ఆ మనిషి దగ్గరికి, అతని దగ్గర క్షమాపణ కోరుకో, నీవు సమాధానపడి ఆ తర్వాత రా నా దగ్గరికి వచ్చి ఆ అర్పణ అర్పించి నేను దాన్ని అంగీకరిస్తానన్న భావన ఈ చదువుకున్న వాక్యంలో మనం చూస్తున్నాం. మనకు ఒక తెలిసిన తర్వాత ఈ క్షణం వరకు ఎందరో మనకు శత్రువులు ఉండారు, అంతరాత్మల, బయట కాదు. క్రైస్తవుడికే సహోదరుడిని పైకి ముఖానికి బెంజమిన వందనాలు, అయ్యా బెంజమిన వందనాలు అంటాం కాదు. అంతరాత్మలో హృదయపూర్తిగా రావాల్సిన వందనాలు అంటే ఏ కల్మషము లేకుండా ఉంటేనే అలా వస్తుంది, లేకపోతే నటన. ఆ వందనాలు చెప్పేసి అవతల ఈడవడ నాకు ఎదురుపడ్డాడు అనవసరంగా వందనాలు చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ పగే అవతల పోయిన తర్వాత. ఎంతకాలం అలాగా మనం జీవిస్తాం దేవుని యొక్క బిడ్డలమగా, దేవుని కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా. అయితే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జవాబు రావడంలా, నువ్వు కోరుకున్నవి నెరవేర్పులో నీకు రావడంలా, నీ అవసరాల ఆకర్తలు తీర్చబడడం లేదు నువ్వు అనుకున్న పద్ధతుల్లో. కారణం ఇతరులతో మనం సమాధాన పడని పరిస్థితిని బట్టియే. అదే మన అంశం. సమాధాన పడమని దేవుడు చెప్తున్నాడు, మనుషులు కాదు. మనుషులు చెప్తే అనరు. మనుషులు చెప్తే ఇన్నట్టు నటిస్తారు. అవతలకు పోయి మరలా అదే గుణం కలిగి చచ్చిపోయేదాకుంటే, ఆ అంతరాత్మలో నిన్ను తొలిసేస్తూ ఉంటే ఆ బాధ, నేనేం చేయలేకపోయాను, హింసించలేకపోయాను, నరకలేకపోయాను, చంపలేకపోయాను, పడవలేకపోయాను. ఎందుకంటే వాడు గనుడు, ధనం కలిగినవాడు, పదవి కలిగినవాడు, లేకపోతే అధికారం కలిగిన వాడు, నేనేం చేయలేకపోతున్నా అనుకుంటూ సంవత్సరాలు అలాగే సమాధానం లేని స్థితిలో ఉంటే యేసుప్రభువు వారు ఖచ్చితంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు, మొదట దాన్ని అక్కడ పెట్టు, వెళ్ళు ఆ మనిషి దగ్గరికి. ఆ మనిషి బతుకుంటే తప్పనిసరిగా పోయి ఆ మనిషితో సమాధానపడు. బతకలేదనుకో, చచ్చిపోయి ఉన్నాడు అనుకో, ఎన్నో రోజులు అయిపోయింది కదా, చచ్చిపోయి ఉన్నాడు అనుకో, ఆ పగ నీలో ఉంది కానీ సమాధాన పడలేదు, కానీ చచ్చిపోయాడు కాబట్టి
ఇప్పుడు డైరెక్ట్గా దేవుడికే చెప్పాలి. దేవా, ఆ మనిషి బతికుండగా నేను సమాధాన పడలేదు, నన్ను క్షమించు, ఆ మనిషి లేడు ఇప్పుడు, కాబట్టి నీవు నన్నైతే క్షమించయ్యా అని క్షమాపణ కోరుకుంటే అప్పుడు మళ్ళీ దేవుడు జవాబిస్తాడు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, పిల్లలకు సంఘములో సహోదరుల మధ్య సమాధానం లేని స్థితి, అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో, దేశంలో, ప్రపంచంలో యుద్ధాలు, ఒకరికి ఒక దేశం మీద ఒక దేశానికి పగ, ఒకరు చేసే దేశంలో జరిగించే పనులు మరొక దేశానికి ఇష్టం లేని స్థితి. అందుకనే నాశనం అయిపోయేదాకా బాంబులు, విషవాయువులు విడుదల చేయుట, నాశనాలు కోరుకుంటాం. ప్రజలు, కోట్ల కొలది ప్రజలు ఆ విధంగా నాశనం అయిపోతున్నారు. ప్రభు సమాధాన పడండి అంటున్నాడు. ముందు మన కుటుంబం నుండే స్టార్ట్ అవ్వాలి. నీకు నీవు సమాధాన పడు, నీ మనసాక్షికి నువ్వు చెప్పుకో. చెప్తూ ఉన్నప్పుడు, అయ్యా దేవా, నీ ప్రతినిధిగా నాలో ఈ మనసాక్షిని పెట్టావు కదా, నాలో తప్పున్నట్టుగా చూపిస్తూ ఉండగా, నువ్వు మాట్లాడుతూ ఉండగా నాకు నేను సరి చేసుకుంటాను. ఆ తర్వాత నీ కుటుంబంతో, ఆ తర్వాత నీ బంధువులతో, నీ రక్త సంబంధులతో, నీ స్నేహితులతో, నీ సంఘస్థులతో, నీ గ్రామస్తులతో, పరిసర ప్రాంతంలో ఉన్న వారితో, నీ దేశముతో, ప్రపంచముతో సమాధాన పడవలసిన వారమై ఉండి ఉన్నామా? దేవుడు మనకి అన్నీయో మరియు ప్రత్యేకంగా పరలోక రాజ్యానికి పోవుటకు కావలసిన అన్ని ద్వారాలు తెరబడాలి అని అంటే అడ్డంకులు సాతాను తెచ్చిపెడుతున్నప్పుడు తొలగిస్తూ ఉంటాడు. ఆ ద్వారాలు తెరబడుతూ ఉంటాయి. కానీ అలాగ క్షమాపణ సమాధానమే లేకపోతే ఆగిపోవటం జరుగుతుంది, మరో దారిలోకి వెళ్ళిపోతాం. చిన్ననైనా సరళమైన మార్గము పరలోకం ఉంటే ఆ మార్గంలోకి వెళ్ళకుండా వంకర మార్గంలోనికి, మరొక మార్గంలోని కాలం గడిచిపోద్దే కానీ ఆ మార్గంలోనికి రాలేం. తిరుగుతూనే ఉంటాం. ఇజ్రాయేల్ ప్రజలు అలాగే చెప్పిన స్థలములోనికి వేరే మార్గం వలన తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, వారి పాపము వలన. అయినను దేవుడు వారి పట్ల దయ చూపిస్తూనే ఉన్నట్లు మన పట్ల కూడా తప్పిపోయినా, సమాధానం లేని స్థితిలో ఉండినా ఆయన దయ చూపిస్తూనే ఉన్నాడు, కనికరం చూపిస్తూనే ఉన్నాడు, బ్రతికిస్తూనే ఉన్నాడు, ఆయుషిస్తూనే ఉన్నాడు, పొడిగిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు, భద్రపరుస్తూనే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది అంత్య దినాల్లో ఈ విధంగా సంభవించే వాటిని గురించి. మొదటి తెస్సలోనికి రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో అనుకుంటున్నారు, లోకులు అంటే ప్రజలు లోకములో ఉండవారు నెమ్మదిగా ఉంది, పర్వాలేదు, నాకు భయమేమీ లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. దేవుని రాకడ విషయంలో కూడా అంతే. ఏం రావట్లేదులే, పర్వాలేదు, ఆయన రావట్లేదులే, ఆయన ఎప్పుడో వస్తాడులే, అప్పటికి నేను సిద్ధపడతానులే, అప్పటికి నేను సమాధాన పడతానులే, అప్పుడు మేము ఆయనకి అంగీకారంగా ఉంటాంలే అనుకుంటూ రోజులు గడిచిపోతూ ఉంటాయి. గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా, ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది. అప్పుడు ఒప్పుకునే తరుణం లేదు. నీ మనసే ఉండదో, ఒప్పుకోవాలనే మనసే రాదు, కఠినమైపోద్ది. ఆ బాధలో దేవుడు నన్ను ఎట్లా చేసాడని ఆ ఆలోచన కూడా రాదు. మనకు తెలుసు, సడన్గా ఏదో జరిగిందంటే యాక్సిడెంట్ లాంటిది మన దేహానికి, ఒక్క క్షణాలలో ఏం జరిగిందో జరిగిన తర్వాత జ్ఞాపకం వస్తుంది. నా చెయ్యి ఇరిగింది, నా కాలు ఇరిగింది, లేకపోతే ఇదే ఇలాగ దెబ్బ తెగిపోయింది అని. ఆ క్షణంలో జరిగిన తర్వాత, జరిగిన క్షణంలో ఏం జరిగిందో మనకు అర్థం కాదు. అంటే బ్రెయిన్ పని చేయలేదా? అట్లాగే దేవుని దగ్గర సమాధాన పడాల్సిన వారము మర్చిపోయి, కఠినమైపోయి సమాధాన పడకుండా చచ్చిపోతే, భక్తుల ద్వారా, గ్రంథం ద్వారా, వ్యక్తిగతంగా మనసాక్షి ద్వారా, స్వరం ద్వారా ఇలాగ నేను మాట్లాడితే నువ్వు వినలేదని అక్కడ ఆ రోజున మనతో మాట్లాడతాడు దేవుడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలలో ఉన్న మాట పౌలు అంటాడు, మరియు పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదా. ఇది నెల చిన్న చిన్న విషయాలకే ఓర్చుకోలేక, సహించలేక పాశ్చాత్య దేశాల్లో జరిగినట్లుగా మన దేశాల్లోనికి వచ్చేసింది. ఇట్లా తాళి కడతాడు,
కొన్ని క్షణాల్లో దూరం అయిపోతారు. కారణం సమాధానము లేని స్థితి. కొన్ని రోజులు కాపురం చేస్తారు, దూరం అయిపోతారు. కారణం సమాధానం లేని స్థితే. తప్పు చేసిన వారిని క్షమించలేకపోవటం వల్లనే, వారితో సమాధానం పడకుండా ఉండుటను బట్టి భర్త ఏదో తప్పు చేశాడని భార్య కోపగించుకొని మరి సమాధాన పడి మరియు క్షమాపణ కోరుకొని ఎవరి తప్పు ఉన్నా కానీ మళ్ళీ సంసార జీవితంలో ముందుకు సాగగలిగితే వారి సంసారాలు ఉంటాయండి. లేకపోతే విడిపోవటమే జరుగుతుంది. మనకు తెలీదు, అవి సడన్గా జరిగిపోతాయి. జరిగిపోయినాక మనం బాధపడతాం అంతే. భార్య భర్తను ఎడబాయకూడదని దేవుడైతే చెప్తూ ఉన్నాడు. కానీ ఆ ఎడబాటుకి తల్లిదండ్రులు, అత్తామామలు, ఆ ఎడబాటుకి స్నేహితులు, బంధువులు, రక్తంబంధువులు ప్రోత్సహిస్తారు. ఎడబాటుకి ప్రోత్సహిస్తారు. నీ భార్య ఇట్లా అన్నదంటరా, నీ భర్త ఇట్లా అన్నాడంటరా అని చెప్పేసి అని ప్రోత్సహిస్తారు. అమ్మ ఓర్చుకో, సహించు, మీ సంసారం నిలబడిద్ది, స్థిరపరుస్తాడు దేవుడు. ఇంకా ముందుంది కాలము, నువ్వు మరి పిల్లల్ని కనాలి, బిడ్డల్ని భక్తి మార్గంలో నడపాలి, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా చేయాలి. కాబట్టి ఇప్పుడు ఓర్చుకో, లేకపోతే నీవు సంతానం లేక తర్వాత బాధపడతావు. ఇలాగా ప్రోత్సహించగలిగిన వారు ఉండారా? ఉండిన వాళ్ళు వింటున్నారా? వెనకే ఎడబాటు, వెనకే ఎడబాటు. ఎడబాటు అయిన వారి హృదయాల్లో ఏ భార్య భర్తను పోగొట్టుకున్న తర్వాత సుఖపడతలేదు, సంతోషం లేదు. అలాగేనని ఏ భర్త భార్యను కోల్పోయిన తర్వాత పైకి బాగుండట్లు కనబడొచ్చేమో కానీ వారు సుఖపడడం లేదు, వేదనతోనే ఉండారు చచ్చిపోయేదాకా. అందుకని పౌలు అంటున్నాడు ఇక్కడ, పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు. అదే మనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఒకవేళ ఎడబాస్తే అంటే విడిపోతే పెళ్ళే చేసుకోకూడదు. ఇక రెండో పెళ్ళి, మూడో పెళ్ళి, నాలుగో పెళ్ళి. భార్య బతికొండంగా పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. భర్త ఇంకో పెళ్ళి, అలాగే భార్య కూడా అంతే, భర్త కూడా అంతే. బైబిల్ వాక్య ప్రకారంగా పెళ్లి చేసుకొనకూడదు అంతే. ఒకవేళ పెళ్లి చేసుకున్నావా, వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడు దేవుడు. వ్యభిచారం చేస్తున్నాడు. బతికొండంగా వివాహం చేసుకుంటే వ్యభిచారం చేస్తున్నావు నువ్వు అని మనని అంటున్నాడు దేవుడు. అది మనకు తెలియకుండా చట్టంలో వేరే విధంగా ఉండే, అలాగే మనుషులు పెద్దలు అంగీకరిస్తున్నారు, వాళ్ళు కూడా అలా చేసుకోగలిగారు, మనం చేసుకోవటానికి ఏముందని చెప్పేసి 2, 3, 4 ఇట్లాగా కొనసాగుతూనే బాధలు అనిపిస్తున్నారు. దేవుడి సంగతే పట్టించుకోవడం లేదే కాళ్ళు. ఈ సంసారంలో ఉండినటువంటి అవసరాలే ఇదే చూసుకుంటూ జీవితం గడిచిపోతుంది. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. అందుకని ఎడబాసినట్ల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఇది ఆజ్ఞ, దేవుడి యొక్క ఆజ్ఞ. ఎంత సునాయాసంగా సులువుగా లోకంలో వివాహములైన వారు తీసుకుంటున్నారయ్యా అంటే వర్ణించలేం. తల్లిదండ్రులు అనబడిన వారు బిడ్డలకు ఎంతో నచ్చ చెప్తున్నారు. రే నీ భార్యను తెచ్చుకోరా, రే నీ భర్తను, అమ్మాయి నువ్వు భర్తను తెచ్చుకో, లోబడు అని అంటే, ఆనాడు నన్ను ఇట్లా అన్నాడు, నాకెంత బాధ వేసింది, అందుకని వదిలిపెట్టేసాను నేను. ఒకరికొకరు అనుకుంటున్నారు. అయితే పెద్దలు అనబడిన వారు జ్ఞానవంతులు, అయ్యా నువ్వు లోబడుండు అని చెప్పి ఒకరికొకరు చెప్పుకొని సమాధాన పడండి, మీరు తెచ్చుకోండి, సంసారం చేయండి. దేవుడి చిత్తం ఏంటంటే భూమి మీద బిడ్డలు ఇసుకురేణులంతగా వ్యాప్తి అందాలి. కాబట్టి ఆయన చిత్తంతోనే ఆయన ఏం చేశాడంటే నిన్ను కలిపాడు ఒంటరిగా ఉండేవాడినే అని చెప్పగలిగితే జ్ఞానోదయమయ్యి దూరం చేసుకున్న భర్త భార్యను దగ్గరికి తీసుకోగలుగుతాడా? అలాగే భార్య దూరమైన భర్తని దగ్గరికి తీసుకోగలుగుతాడు. లేకపోతే నేనే నా మాట వినాలి అని భార్య అనవచ్చు, నా మాట వినాలి భర్త అనవచ్చును. కానీ ఒకరికొకరు సర్దుకుపోయేవాళ్ళుగా, సమాధాన పడేవాళ్ళుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అలా ఉంటూ ఎడబాయకూడదు అంటున్నాడు. ఎడబాయగానే సమకూర్చిన తల్లిదండ్రులే కానీ, సమకూర్చిన పెద్దవారే కానీ, సమకూర్చిన చూసిన ఆ సమకూర్చున్నప్పుడు చూసిన వ్యక్తులే కానీ
హృదయాల్లో బాధ ఉంటుంది. వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే అస్సలు పరిస్థితి వీళ్ళిద్దరిలోనే ఉంది. వీళ్ళిద్దరిలోనే చక్కబడట్లేదు, వీళ్ళిద్దరు సమాధాన పడడం లేదు. ఎన్ని నీతి బోధలు చేసినను వారు ఐక్యత తెచ్చుకోలేరు. ఎంత బాధ తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి, కుటుంబీకులకి, బంధువులకి, రక్షాబంధువులకి. వాళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటున్నారా అంటే వాళ్ళు ఏమైనా దాన్ని అంగీకరిస్తున్నారా? మాకే కదా, నాకు అక్కడికే కదా అయ్యిందని అనుకుంటున్నారే కానీ సమకూర్చిన వారికి ఆ బాధ ఉందని, కనిని వారికి ఆ బాధ ఉందని వారు గమనిస్తున్నారా? విశ్వాసికి ఈనాడు అవిశ్వాసికి, అలాగే పరిశుద్ధునికి అపరిశుద్ధునికి, దేవునికి పాపికి సమాధానం ఉండడం లేదా? మనం అనుకుంటున్నాం పర్వాలేదులే, నేర్చుకుంటాడులే, తెలుసుకుంటాడులే, మారు మనసు పొందుతాడులే అని. ఒక విశ్వాసి స్త్రీ అయి ఉంటే అవిశ్వాసిని తీసుకొచ్చి పెడతారు, వాళ్ళు తెలుసుకుంటారులే తర్వాత అని. ఇంకెక్కడ పొత్తుంది? బైబిలే చెప్తుంది. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎక్కడిది? లేదు. క్రీస్తుకు బెలియాలకి పొత్తు ఎక్కడిది? లేదు. చీకటికి వెలుగు పొత్తు ఎక్కడిది? లేదు. అందుకని మనం ఏర్పాటు చేసేటప్పుడు విశ్వాసికి విశ్వాసిని చూడాలి. తెలియని రీతిగా అమ్మలక్కలు ఏదేదో తీసుకొస్తారు. గొప్పోడు, పెద్దోడు, ఆస్తిపోడు, అది ఇది మంచోడు, అందగత్తుడు ఏదో చెప్తారు, కలిపేసేస్తారు. ఆ తర్వాత చూస్తే వీళ్ళిద్దరికి పొత్తే ఉండదు, ఐక్యతే లేదు, సమాధానమే లేదు. వివాహమైన మొదటి రోజు నుంచే సమాధానం ఉండదు. తల్లిదండ్రులు బాధపడతారు, ఎట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అని చెప్తారు, ఎన్నరో. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తి లేదు, పరిశుద్ధునికి అపరిశుద్ధునికి పొత్తు ఉండదు, దేవునికి పాపికి పొత్తి ఉండదు. పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ పాపాలు చేసేవాడికి దేవునికి సంబంధం లేదు. సమాధానం అనేది మాత్రం ఉండదు. పరమ తండ్రి అని దేవుడు మానవులమైన మనము పాపములో చిక్కున్నందుకు గాను సమాధానము లేని స్థితిలో ఉండగా నరావతారిగా యేసయ్యని భూమి మీదకి పంపించి ఆయన రక్త ధార పోయటం ద్వారా, ఆయన పవిత్ర రక్తం చిందించడం ద్వారా ఈ మనుషులందరికీ అంగీకరించినప్పుడు సమాధానము వచ్చే నిమిత్తంగా ఏర్పాట్లు చేశాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, సమాధానము ఎలా పొందాలి అనే ప్రశ్నకి సమాధానం ఎలా పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారానే సమాధానం. యేసుక్రీస్తు రక్తములో నీవు కడగబడుతూ ఉంటే, తప్పిపోయినప్పుడల్లా శుద్ధీకరణ పొందుతూ ఉంటే, పవిత్రత ఏర్పడుతూ ఉంటే, ఎట్టి మనిషితోనైనా నువ్వు సమాధానం పడగలవు. లేకపోతే నీ ముఖం అడ్డం వచ్చేసి నేనెందుకు పడాలి, నేను తప్పులేదు కదా, నా తప్పులేదు కదా అని చెప్పేసి భార్య భర్తల మధ్య అలాంటి సంఘటనలు. అయితే ఇక్కడ అలాగే సంఘము స్త్రీగా పోల్చబడింది. వధువు సంఘం అని అన్నారు. వధువు సంఘం, వరుడు పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన వరుడు. ఈ వధువు వరుడికి విధేయత చూపించాలి, లోబడాలి. నువ్వు పురుషుడు అయినా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు. మనమందరము సంఘం అయితే స్త్రీగా పోల్చబడిన, ఆయన పురుషుడిగా పోల్చబడిన. అయితే యేసుక్రీస్తే సమాధానకర్త. ఆయన ఎప్పుడో అవకాశాలు ఇచ్చాడు ఈ వధువు సంఘానికి. వరుడు ఎప్పుడో అవకాశాలు ఇచ్చాడు, ద్వారాలు ఎప్పుడో తెరిచించాడు. సమాధాన పడి నా దగ్గరికి వచ్చారంటే నిన్ను చేర్చుకుంటానని, నా భర్తగా నువ్వు నాకు అవసరం లేదన్నట్టే సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఆయన దగ్గరికి వెళతలేదు, మొండికేసి ఉన్నాయి. అంటే పాపంలోనే చిక్కుని ఉన్నాయి. ఎండిపోకుండా ఉండినటువంటి నీటి ఊట ద్వారా నువ్వెన్నిసార్లు నీళ్లు చేదుకున్నానో ఆ నీటి ఊటలో నీరు తగ్గదు. ఆ నీటి ఊటలో నీరు తగ్గదు. కారణం అది నీటి ఊట, అది ఊరుతూనే ఉంటుంది. వరుడు ఆశీర్వదించేవాడు, వరుడు ప్రేమించేవాడు. ఆయన ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు నిన్ను. నువ్వు చేరటమే ఆయన దగ్గరికి, సమీపానికి వెళ్ళటమే, సమాధానం పడటమే. అది నీకు చేతకానప్పుడు యేసయ్యని పంపాడు. యేసయ్య చెప్పినట్లుగా యేసయ్య రక్తం కార్చాడు. ఆయన రక్తం కార్చిన విషయంలో మనం విశ్వసించి శుద్ధీకరించబడే ఆయనతో సమాధాన పడితే
ఎంత ఆనందం, ఎంత సంతోషం. అదే విధముగా సమాధానకర్త అయిన యేసు ప్రభు ద్వారా సమాధానము లేని మానవునికి సమాధానము కలిగించాడు. కాబట్టి సమాధానం ఎలా వస్తుంది? కేవలం యేసు ప్రభు ద్వారానే సమాధానము ఉన్నదే. ఇక ఈ ప్రపంచంలో ఎవరి ద్వారా సమాధానం రాదు. కానీ ఎందుకంటే యేసు రక్తం ఒక్కటే శుద్ధీకరిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే సమాధానం అనేది వస్తుంది. నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తే నీ హృదయంలో ఆ సమాధానం ఉంటుంది. యెషయా ప్రవక్త అంటాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఒకరం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడింది అని యెషయా ప్రవక్త రాశాడు. మనం పాపులమై ఉన్నట్టుగా ఆ తప్పిపోయి ఉన్నప్పుడు ఆ శిక్ష ఉన్నది. ఆ శిక్ష ద్వారా మనం నరకంలోకి వెళ్తాం. కాబట్టి యేసయ్య ప్రేమించి తండ్రి అయిన దేవుడు యేసయ్యని పంపితే ఆయన రక్తం పరిశుద్ధం కాబట్టి మన కోసం కార్చాడు. అది అంగీకరిస్తే, మనం విశ్వసిస్తే, కోరుకుంటే శుద్ధీకరణ మనకు కలుగుతుంది. యేసయ్య మీద పడిన శిక్ష వల్ల, ఆయన మన కొరకు కార్చిన పవిత్ర రక్తం వలన మనకు సమాధానము కలుగుతుంది. సమాధానం ఎలా కలుగుతుంది మనుషుల మధ్య అంటే? యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య ద్వారా సమాధానం కలుగుతుంది. ముందు మనం యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య రక్తాన్ని స్వీకరించాలి. విశ్వాసంతో అది కోరుకొని శుద్ధీకరణ మనం చేసుకోవాలి. అప్పుడు ఆ మనిషితో, శత్రుగుండా మనిషితో సమాధానం వచ్చేసింది. నువ్వు వెళ్ళి ఏ కల్మషం లేకుండా క్షమాపణ కోరుకుంటావు. కాబట్టి అప్పుడు ఎంత ఐక్యత ఉంటుంది, ఎంత నెమ్మది ఉంటుంది, ఎంత శాంతి ఉంటుంది. సమాధానం అంటేనే పర్యాయ పదం శాంతి. కాబట్టి నేను ఆ శాంతిని ఇస్తాను అని అన్నాడు. మరొక విధంగా చూస్తే, పాపుల నిమిత్తము సమాధానమును పోగొట్టుకున్నటువంటి మనకు ప్రభువు విమోచన కార్యం చేసినందుకు విమోచన క్రయధనమును చెల్లించుట చేత మనము పాపము నుండి విడిపింపబడి మనము సమాధానాన్ని అనుభవించుటకు యేసయ్య ద్వారాలు తెరిచాడు. విశ్వసించడమే ఆలస్యమో? 2000 సంవత్సరాల కిందట జరిగిపోయింది. మనం నమ్మటమే ఆలస్యమో? నువ్వెవరితో సమాధానం లేకుండా ఉండావో ఆ విషయంలో ముందు యేసయ్యతో సమాధానపడి ఆయన ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం నువ్వు చేస్తే మనుషులందరితో సమాధానం కలిగి ఉండగలుగుతావు. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనములు చదివితే, ఆయన మనలను విమోచించడానికి చెల్లించిన క్రయధనము వెండి బంగారములు కావని, అది ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తమే అని తెలియజేస్తున్నాడు. ఆయన శిలువ రక్తం చేత సంధి చేశాడా? కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 19-20లో కూడా చెప్పాడు. ఆయన శిలువ రక్తము చేత ఆయన సంధి చేశాడు, సమాధానపరిచాడు. తండ్రి అయిన దేవునికి మనకి శత్రువు ఉండగా యేసయ్య సమాధానపరిచాడు. ఆ సమాధానం నువ్వు కలిగి ఉంటే నీకు శత్రువే ఉండడు, అందరూ నీకు మిత్రులు కానీ దేవుడు మార్చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పవిత్రత రక్తమే అనే మాట ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ గొప్ప సత్యము రాయబడింది. కాబట్టి ఆ వచనం మనం కంటపట్టాలి. మనం తప్పిపోయినప్పుడల్లా, దేవా నీ రక్తమే కదా నాయన నన్ను శుద్ధీకరించేది. ఇంకా ఏ స్థితిలోను చారాల ద్వారా, సబ్బుల ద్వారా, పలు రకాల మరి నీటి ద్వారా ఏ మాత్రము శుద్ధి జరగదు కానీ నాయన మా అంతరాత్మ నీ రక్తమే కాబట్టి అని దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటే, మనం ఆయనతో మొదట సమాధాన పడితే తర్వాత అందరూ సమాధానం కలిగిన వారంగా ఉండగలుగుతాం. ఎవరైతే దీన్ని విశ్వసిస్తున్నారో వారు పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిన వారముగా ఉండగలుగుతున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎంత గొప్ప విమోచన కార్యమును చేశాడు అనే విషయము నమ్ముతున్నావా? నమ్మాలి. నమ్మక అనేకులు సమాధానం లేకుండా చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు సృష్టి చేసింది, మానవులు చేసింది నరకంలో ఉండటానికి కాదు, ఆయనతో ఉండడానికి. భూమి మీద ఉండగా ఆయనతో ఉండాలి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో ఉండాలి.
అది ఆలోచనలు చేస్తూ ఉండగలిగితే మనం తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనము యేసుక్రీస్తు ద్వారానే సమాధానము పొందవచ్చని విన్నాము. మొదటగా యేసుక్రీస్తు ద్వారానే సమాధానము పొందవచ్చునని విన్నాం. సమాధానం ఎలా కలుగును అనే దానికి జవాబుగా ఒకటి, యేసుక్రీస్తు ద్వారానే, ఆయన రక్తము ద్వారానే అని. రెండవదిగా సమాధానము ఎలా పొందాలి? సమాధానము దేవుని యొక్క వాక్యమును ప్రేమించుట ద్వారా, దేవుని యొక్క వాక్యమును గైకొనుట ద్వారా సమాధానం. ఇందులో రెండు ఇమర్చబడి ఉన్నాయి, డివైడ్ చేయట్లా. దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, దేవుని వాక్యాన్ని గైకొనటం ద్వారా. వినడం వేరు, చదవడం వేరు, గైకొని అనుసరించడం వేరు. మనం వింటాం, గైకొనం. మనం ప్రేమిస్తాం, గైకొనం అంటే అనుసరించం, పాటించం, ఏమాత్రం సమాధానం ఉండదు. కాబట్టి ఈ రెండు జరిగిపోవాలి. ఆయన్ని ప్రేమించాలి, ఆయన వాక్కుల్ని ప్రేమించుటే కాకుండా గైకొనాలి, పాటించాలి. అనగా నెమ్మది అనేది వస్తుంది అంటున్నాడు. అప్పుడు నీకు నెమ్మది వస్తుంది అని అంటున్నాడు. ఒక్కరం చదువుదాం. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం. ప్రేమించు వారికి ఆ సమాధానం అంటే నెమ్మది పర్యాయ పదం. ఎంతో నెమ్మది లేక ఎంతో సమాధానం కలదు, ఎంతో సమాధానం కలదు, ఎంతో నెమ్మది వచ్చేసి. ముందు ప్రేమించాలి. ప్రేమిస్తే సమయానికి మన మందిరానికి రావటానికి మనం ముందే సిద్ధపడగలుగుతాం. ఆయన్ని ప్రేమిస్తే ఆయన మందిరాన్ని, ఆ మందిరంలో ఆయన వాక్కులు వినాలి, ఆయన గ్రంథంలోని మాటలు మనకి మరి భక్తులు చెప్తారు కాబట్టి అని తెలుసుకున్న వారు ముందే సిద్ధపడి సకాలానికి చేర్చబడి అందరూ కలిసి ఆరాధించగలుగుతాం. ప్రేమ లేకపోతే నన్ను ఎవడేమంటాడులే, దేవుడేగా ఏమనలే, ఆయన ప్రేమ గల్లోడుగా అని అంటే మనం తప్పిపోతాం. రోజు 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 దూరం అయిపోతాం. మనం దూరం అయిపోగానే సాతానుడు అడ్డుపడతాడు. ఇక మన చేత కాదు. అప్పుడు ఏమైపోతాం అంటే బాధపడతా ఉంటాం. చేత కావట్లేదు, సమయం రాదు, వేరే పనులు కల్పించబడతాయి మనకి. మనం సమయాన్ని ఆయనకి ఉపయోగించలేని స్థితి వచ్చేసింది మనకి. అది మనం అర్థం చేసుకోలేకపోతాం. కానీ నెమ్మది ఉండదు అప్పుడు. కానీ గ్రంథంలోని మాటలను మనం ప్రేమించగలిగితే ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం దేవుడు మనకిస్తాడు. కాబట్టి వాక్కుల్ని, ఆయన నోటి నుండి వచ్చినవి మనం ప్రేమించాలి. ఆ వాక్కుల్ని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్రంలో రెండు పద్ధతులు ఉన్నాయి. దేవుడు కొట్టేసి వదిలిపెట్టండి, నెరవేర్చమన్నవి మాత్రమే నెరవేర్చండి. నెరవేర్చే పదార్థాలు తప్పకుండా నెరవేర్చు. అందరూ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఇదే నూతన నిబంధన వచ్చింది అని అంటే అబద్ధమాడు రాదు, దొంగతనం చేయరాదు, హత్యలు చేయరాదు అని ధర్మశాస్త్రంలోనివే. అవి నెరవేర్చాల్సిందే. బలులు కొట్టివేయబడ్డాయి, ఇప్పుడు నువ్వు బలులు చేయాల్సిన అవసరం లేదు. రక్త బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, తీసేసుకో. ఇంకా నువ్వు అవసరంలో మనం పాటించట్లా. అందుకని అనుమానం వచ్చింది. అక్కడేమో ధర్మశాస్త్రం అనుసరించద్దు అంటాడు, మళ్ళీ ఇక్కడేమో ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాం అంటాడు. అంటే ఈ ప్రేమ దేవుడు చెప్పిన ఆజ్ఞల విషయాల్లోని ప్రేమ. ఇంకా మనం నెరవేర్చవలసిన అన్నీ కూడా నెరవేర్చాల్సిందే. యేసయ్య అయితే అందుకనే కొట్టివేయకుండా నెరవేర్చాను అని రాయబడింది. ఆయన కొట్టివేయలేదు, నెరవేర్చాడు. ఆయన ఏటిని కొట్టేశాడు? కొన్నిటిని తీసివేసాడు. ఆయనే బలైపోయాడు కాబట్టి ఇక ఆ బలు లేకుండా ఆయనే చేసేసాడు. ఇక మనకు అవసరం లేదు ఇక. కాబట్టి దాన్ని ఆయనే కొట్టేశాడు, కానీ నెరవేర్చాడు. ఇంకా అలాంటివి చేయకుండా ఈయన నెరవేర్చేశాడు. అది ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చను అని అంటే. ఇక్కడ దావీదు అంటున్నాడు, అతడు దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును గాఢంగా ప్రేమించుటను బట్టియే వేల కొలది వెండి బంగారు నాణ్యాలు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు. అబ్బా, ఈ ధర్మశాస్త్రం వద్దులే కానీ బంగారం ఇస్తున్నానంటే నాకు బంగారం ధర్మశాస్త్రం అవసరం లేదు, దేవుని వాక్కులు నాకు అవసరం లేదు అంటాం మానవులు. వెండో బంగారమో ఎత్తడో ఏదో ఇస్తున్నారనుకో అమితంగా, ధర్మశాస్త్రం ముందు ఇప్పుడు పక్కన పెట్టు, వీటి కావాలంటాం మనం. కానీ ఆ వచ్చిన చదువుదామా?
119వ కీర్తన 72 వచ్చిన, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అని అంటున్నాడు దావీదు మహారాజు. ఆయన గొప్ప నిర్ణయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్కుల్ని ప్రేమిస్తున్నాడు కనుక అదే నాకు మేలు కలగజేసిద్ది, అదే నన్ను బ్రతికిస్తుంది, అదే నాకు దారి చూపించిద్ది, అదే నన్ను మంచివాణిగా తీర్చిదిద్దిద్ది తెలుసుకోగలిగాడు. ఆ మేలు సమాధానం అని అర్థం. ఆ మేలు ఒకటి సమాధానం. దేవుడు సమాధానం ఇస్తాడు ధర్మశాస్త్రములు గైకుంటే, అనుసరిస్తే. అధికారులు అనేవారు సభ ఏర్పాటు చేసి దావీదుకు విరోధంగా మాట్లాడుతున్నారు. భక్తిహీనులు దావీదును చంపడానికి పొంచి ఉన్నారు. ఈ పరిస్థితులు అంతా తెలుసుకొని దావీదుకు కురింగిపోకుండా, మూలనపై ఏడ్చుకుంటూ కూర్చోకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని తెరిచి ధ్యానిస్తున్నాడు. బాధ కలుగజేసినప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. మనం తెరిచి చూస్తే మనకు నెమ్మది దొరికింది. ఆత్మహత్య చేసుకోబోయేవారు ముందు బైబిల్ దగ్గర రండి, తెరవగానే దేవుడు నీతో మాట్లాడతాడు. అరే, ఆత్మహత్య చేసుకుంటే ఏదో ఈ బాధపడలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, కానీ నేను చచ్చిన వెంటనే నరకంలో ఉంటాననే సంగతి అప్పుడు బయలుపడిద్ది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో ఏదో అన్నారని, ఇక భూమి మీద నేను బతకను అని. దేవుడు ఆశిస్తే ఆయుష్ నీ అంతటికి నీవే చేతులార నాశనం చేసుకొని నరకానికి పోతావా? అందుకనే ఏంటనే అలా మనిషి సాతానుని ప్రేరేపించినప్పుడు ముందు గ్రంథం దగ్గరికి వచ్చి ఒక క్షణమన్నా అలా తెరిచి చూడగలిగితే మారిపోద్ది. నీ ఆలోచన, నీ యొక్క ఉద్దేశాలు మారిపోతాయి. దావీదు మహారాజు ఇక్కడ ఆయన యొక్క మాటలను అంతగా ప్రేమించాడు. అన్ని కోల్పోయినా యోబు విషయంలో కూడా అన్నీ కోల్పోయాడు. కానీ ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం, తన ప్రియుల చేత విడనాడబడ్డాడు. అయినా ధర్మశాస్త్రం మాటలను వదిలిపెట్టలేదా? భయము భక్తి కలిగి ఉండాలంటే ఎన్ని నష్టపోయినా భయం భక్తే కలిగి ఉండాడు. చెడును మరి విసర్జించాలంటే సేకరించకుండానే విసర్జించి మరలా స్వీకరించకుండా. మనకు ఉన్న కొన్ని అలవాట్లు ఎలా ఉంటాయి అంటే, తప్పిన తర్వాత మళ్ళీ పాత అలవాట్లు మనకు వస్తాయి. చేపలు పట్టేవాళ్ళండే శిష్యులు, గురువుగారు లేరు, మళ్ళీ పాత అలవాటుకి వెళ్ళిపోయారు వాళ్ళు. మనకి ఏయో అలవాట్ల నుండి దేవుని చేత విడిపింపబడ్డాము, తప్పించుకొని వాటిని వదిలిపెట్టాము. మరి దేవుడే లేనప్పుడు మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి, మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. మనం అనుకుంటాం, అరే నేను ఇలా చేయకూడదు అని ఒకప్పుడు దేవుడితో ప్రమాణం చేసుకున్నానుగా, మళ్ళీ అవన్నీ చెడు అలవాట్లు మళ్ళీ వచ్చేసినాయి ఏంటి నాకు, నా వల్ల కావట్లేదులే, ఇదే బెస్ట్ అని మనం ఏం చేస్తాం, వీటిలోనే డొల్లాడతాం. కాబట్టి అన్నీ కోల్పోయినా, ఆస్తి, పిల్లలు, ఆయనకి ప్రియులుగా ఉన్నటువంటి వారు కోల్పోయినా, ఆయన మాత్రము దేవుని వాక్యం మీద, వాక్కుల మీద, గ్రంథం మీద ఆనుకొని బాధలు కూడా తప్పోనందుకు జాలు చూపించి దేవుడు అన్నీ ఇచ్చి మరలా గొప్పవాడు చేసినట్టు ఎన్నోసార్లు యోబు గ్రంథంలో సత్యాలు చెప్పుకుంటూ ఉంటాం. క్లుప్తమైన మాటలు చెప్తున్నాను. యూదులకు విరోధముగా శత్రువు లేచినప్పుడు వారు మొదట భయపడ్డారు. తర్వాత ప్రవచనం వినినప్పుడు వారి హృదయంలో ఉన్న భయము ద్వారా, కలవరము ద్వారా దేవుని ప్రవచనం వినగానే తొలగిపోయి సమాధానపడ్డారు. నా యొద్దకు రా, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. బాధలో నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, నువ్వు కోల్పోయిన ఉద్యోగాన్ని బట్టి సంపాదన లేకుండా ఉన్న పరిస్థితుల్లో నీవు దాని కొరకు తిరుగుతున్నావు అనుకో, ఇక దొరకట్లేదు, ఇంకా అంత అనవసరము, నేను ఒక్కడైతే చచ్చిపోతాను, ఈ బాధ పడలేకపోతున్నాను అని చెప్పేసి నీవు ఏదో ఒకటి చేసుకోవటం కాదు. నీకు విరోధులు ఉండారని, శత్రువులు ఉండారని అలాగ చేయటానికి వీల్లేదు. నీ భయాన్ని, నీ కలవరాన్ని దేవుడు నువ్వు సమాధాన పడితే తొలగిస్తున్నాడు. సంపూర్ణ సమాధానమును దేవుడు ఇచ్చుటకు సంసిద్ధుడై ఉన్నాడు.
దేవుణ్ణి స్తుతిస్తే ఆ యొక్క సమాధానం వస్తుందండి. 2వ తెస్సలోనికే రాయబడిన పత్రిక 20 అధ్యాయంలో ఇంటికి పోయిన చదువుకోండి. 1 నుండి 19 వచనాలలో సత్యాలు రాయబడ్డాయి. సంపూర్ణ సమాధానము ఆ వచనాల్లో ఉంది. దేవుని వాక్యం ప్రేమించడం ద్వారా కలిగే సమాధానము వారి హృదయాలలో ప్రవేశిస్తుంది. ప్రేమిస్తున్నామా? మాటలతోనే చెప్పుకుంటున్నామా? అయితే ప్రేమిస్తే సమాధానం అనేది దేవునితో మనం పడతాం. ఇంకా సమాధానం ఎలా పొందవచ్చునంటే పరిశుద్ధ ఆత్మాభిషేకము ద్వారా సమాధానం పడవచ్చు. పరిశుద్ధ ఆత్మాభిషేకము ద్వారా సమాధాన పడవచ్చు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనేటువంటిదే తెలియని సంఘాలు ఉన్నాయి. ఇంకా అభిషేకం ఏడపోతుంది, ఏడదాకా వెళ్తాం అభిషేకం దాకా. కాబట్టి పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా సమాధానం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనమును చదువుకుంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్నంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. ప్రభు అని యేసుక్రీస్తు యొక్క మరణాంతరము నిరీక్షణ సమాధానం కోల్పోయారు. శిష్యులు బాధలో ఉండారు, గురువుగారు లేరు. ఆయన చనిపోయాడు. ఆయన బతికున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్పాడు. మీకు ఆదరణకర్తను పంపుతున్నాను అని అన్నాడు. ఆయన నమ్మాలి కదా, ప్రవచన నెరవేర్పు జరగాలి కదా. వీళ్ళంతటికి వీళ్ళే నిర్ణయాలు చేసుకొని ఆ స్థలంలో నుండి వెళ్ళిపోవటానికి తీర్మానాలు జరుగుతున్నాయి. అయినా కొద్దిగా విశ్వాసం ఉంచి కొద్ది రోజులు కనిపెడుతూ ఉండారు. 3వ రోజు అయిపోయేసరికి దేవుడు గొప్ప కార్యం చేసేసాడు. అదే 50వ దినం వచ్చేసరికి అద్భుతం చేశాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన కోసం కనిపెట్టినటువంటి వారి మీద పడడం జరిగిన వారి హృదయంలోనికి ఆ ఆత్మ నింపుదల రావడం జరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా వస్తుందంటే ప్రార్థించడం ద్వారా, కనిపెట్టడం ద్వారా, సరి చేసుకోవటం ద్వారా, దేవుని కొరకు ఎదురు చూచటం ద్వారా వస్తుంది. అయితే పరిశుద్ధాత్మను ఎలా పొందాలంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2 నుండి 4 వచనంలోని మాట, వాళ్ళు నిజంగానే మేడగదిలో కనిపెడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా వచ్చేసాడు, విభాగించబడ్డాడు, ఒక్కొక్కరిని తాకాడు, వారిలోనికి వెళ్ళిపోయాడు, వారిలోనికి మార్పు వచ్చిందే, వారు అన్ని భాషలు కూడా మాట్లాడగలిగారు. దాన్ని అంగీకరించటలే చాలామంది. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడు సమాధానము ఉంటుంది అనేది అర్థం కావట్లా. వీళ్ళు వాక్శక్తితో నింపబడటం ద్వారానే అన్ని జనుల దగ్గరికి వెళ్ళి దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళి సువార్త చెప్పడం ద్వారా అన్ని జనులను మరియు దేవుని బిడ్డలుగా చేయగలిగారు. మనకు కూడా ఉంది బాధ్యత, ప్రతి విశ్వాసకి ఉంది బాధ్యత. మనంతటికి ధైర్యం చాలదు, వెళ్ళలేము, చేయలేము. కానీ ఆత్మశక్తితో అభిషేకించబడితే ఆ భారాన్ని బట్టి, ఆ యొక్క కోరికను బట్టి, ఆ తృష్ణను బట్టి, ఆ వాంఛని బట్టి ఆగము. స్వార్థ చెప్తూనే ఉంటాము. నీవు కాదు మార్చేదే, దేవుని వాక్యం మారుస్తుంది మనుషుల్ని. అట్లాగా పేతురు వాక్శక్తి పొందిన తర్వాత ఆయన బోధ చేస్తే 3000 మంది ఎలాగ రక్షించబడ్డారు ఒకే బోధలో. ఆశ్చర్యమో పరిశుద్ధాత్మ క్రియది. పరిశుద్ధాత్ముడు చేస్తాడు, మన పని ఆయనకి విధేయ చూపించటమే. ఆత్మాభిషేకం మనం పొందగలగటమే. స్టెఫెన్ ఆత్మతో నింపబడిన వాడు, అలాంటి వారిని ఎన్నుకున్నారు పెద్దగా. ఆయన సువార్తికుడు కూడా. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయనకి బాధ వచ్చింది. ఆయన మాటింట్లో అంతకుముందే అద్భుతాలు చేసేసాడు, స్వస్థత కార్యాలు చేశాడు. కానీ దేవుని నామాన్ని ఆయన స్మరిస్తున్నాడును, ఆయన నామం పేరట ఈ అద్భుతాలు చేస్తున్నాడును, ఆయన నామాన్ని స్మరిస్తుడే కాదు అనేకులకు చెప్తున్నాడనో ఉద్దేశంతో రాళ్ళెచ్చి కొడుతున్నారు ఆయన్ని. మనకు తెలుసు, కొట్టగా ఆ రాళ్ల దెబ్బలకి రక్తం కారిపోతుంటే వాళ్ళని శపించకుండా ఆకాశం వైపు చూశాడు. ఆకాశం తెరవబడింది. దేవుడు యేసయ్య తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని విజ్ఞాపన చేస్తున్న దృశ్యాన్ని చూడగలిగాడు. అంటే దేవుని వైపు మనం చూడాలి బాధలో. అప్పుడు అద్భుతాలు మనము చూస్తాము, ఆత్మలో రక్షణలోనికి వస్తాయి. సౌలుగా ఉండేవాడు పౌలుగా మార్చబడుటకు
ఒక కారణము స్టెఫెన్ అని కూడా చెప్పవచ్చున. ఎందుకంటే హానికరమైన స్థితిలో ఉన్నవాడు దేవుడు మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ గ్రంథంలో లిఖించేట్టులో పాత్రగా ఉన్నాడు. అలాగే పేతురు విషయంలో కూడా ఆయన వాక్శక్తి ఆత్మాభిషేకంతో పొందిన తర్వాత గొప్ప కార్యములు హతసాక్షి కావాల్సిన వచ్చిన పరిస్థితి వస్తే మా గురుగారు లాగా సిలువ అట్ట నాకు వేద్దా తల క్రిందులు అని చెప్పించుకొని వేయించుకున్నాడు. అంటే అంత సమర్పణ. ఒకప్పుడు పిల్ల ద్వారా, ఒక చిన్న పిల్ల ద్వారా భయపడిన వాడు, పిరికివాడుగా అయిన వాడు, యేసే నామాన్ని ఖచ్చితంగా యేసు బిడ్డనని చెప్పుకోలేనటువంటి వాడు అంత ధైర్యం పరిశుద్ధాత్మాభిషేకం ద్వారా కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలకు సువార్త ఇతరులతో పంచుకోవాలి అని అంటే ఆత్మాభిషేకం పొంది తీరాలి. ఆత్మాభిషేకం పొందిన వారు ధైర్యవంతులుగా అనేక ఆత్మలను రక్షించేవారుగా కాగలుగుతారనే విషయాన్ని చూడగలుగుతున్నాం. సమాధానం ఎలా పొందాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పొందవచ్చునని విన్నాం. రెండవదిగా సమాధానం ఎలా పొందాలి అని అంటే దేవుని వాక్యమును ప్రేమించడం ద్వారా, గైకొనుట ద్వారా సమాధానం పొందవచ్చునని విన్నాం. సమాధానం ఎలా పొందాలంటే పరిశుద్ధాత్మాభిషేకం ద్వారా సమాధానం పొందవచ్చునని విన్నాం. చివరగా క్లుప్తమైన మాటలతో చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు ప్రార్థనా జీవితం ద్వారా మనము దేవుని సమాధానమును పొందవచ్చు. అది చూద్దాం. పిలిపిలు రాయబడిన పత్రిక, ప్రార్థనా జీవితం ద్వారా మనం దేవునితో సమాధానము పొందవచ్చుననేది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదామండి. అబ్బో, చింత మనం కదిలితే మెదిలితే నిద్ర నుండి లేస్తే మళ్ళీ పడకెళ్తే చింతతోనే గడుపుతున్నామా? వాక్యం సెలవిస్తుంది, దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయమంటున్నాడు. ప్రతి విషయం మనం ప్రార్థన చేస్తున్నామా? చిన్న చిన్న విషయాలు ప్రార్థన చేస్తున్నామా? ప్రయాణం బయటకు వెళ్తున్నాం అనుకో, ప్రార్థన చేస్తున్నామా? మళ్ళీ వచ్చేవనుకో ప్రార్థన చేస్తున్నామా? ఆహారం తింటున్నాం అనుకో ప్రార్థన చేస్తున్నామా? ఆహారం ముగించేవనుకో ప్రార్థన చేస్తున్నామా? ముగించానంటే కడుపు నిండి పోయేసరికి ఇంకా ప్రార్థన, దేవా నాకు ఇచ్చావు కడుపు నిండి స్తోత్రం అనగలుగుతున్నావా? ప్రతి విషయం అంట, ప్రతి విషయంలో ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు పొందిన ప్రతి మేలుకి ప్రార్థన చేయాలి. పొందనే ఉన్న దానికి ప్రార్థన. రెండోది విజ్ఞాపన. పొందనే ఉన్నటువంటి దానికి విజ్ఞాపన. ప్రతి విషయంలోనూ ప్రార్థనలు అనే మాట, ప్రార్థన విజ్ఞాపనలు కలిపి ఉన్నాయి ఇక్కడ. ప్రార్థన విజ్ఞాపన. కాబట్టి విజ్ఞాపన చేస్తున్నామా? మనకు మనమే పరిశీలన చేసుకొని విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపాలు దేవునికి తెలియజేస్తేనట ప్రపంచమందంతటా చూసినప్పుడు వాటి ద్వారా వేటి ద్వారానో జ్ఞానం వస్తుంది అనుకుంటాం. కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, ఇక ఆయనకి మించిన సమాధానం ఏం లేదు. ఆయన గనక సమాధానం ఇచ్చాయంటే నీ హృదయంలో ఉన్న సంతోషాన్ని వర్ణించలేం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్త జ్ఞానానికి సంబంధించిన శక్తి ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన నీకు సమాధానం ఇస్తాడు. అందుకనే సమస్త జ్ఞానమును మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు ఫస్ట్, నెక్స్ట్ మీ తలంపులకు, అంటే మీ ఆలోచనలకు, మీ ఉద్దేశాలకు ఏమిస్తుందంటే కావలి ఉంటుంది. తలంపులు, చెడు తలంపులు రానికుండా కావలి. మన తలంపులలో మనంతటికి మనకే కలిగినాయి అని, అది హాయిగా ఉందని మన దేహం కదులుతుంటే వెళ్ళిపోతాం. ఇతరులకి నష్టం కలగజేయడానికి, ఇతరులని నిందించడానికి, ఇతరులని సూటిపోటి మాటలు మాట్లాడడానికి. అయితే తలంపులు స్వాధీనంలో ఉంచుకుంటే జాగ్రత్త పడి దేవునితో సమాధానం వచ్చింది కాబట్టి మనకి ఆ మనిషితో కూడా సమాధాన పడగలుగుతాం. ఇవి పౌలు మాటలు. కాబట్టి దేవుని సమాధానమును పొంది దాన్ని కాపాడుకుంటూ ప్రార్థనా జీవితాన్ని గనక మనము జీవించగలిగితే అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనకు సమాధానం వస్తుంది. అన్నకు సమాధానం ఉందంటే సంతానం లేని మీదట ముందు పొందినామా మరి రకరకాలుగా మాట్లాడితే ఇళ్లల్లో అలాగే ఉంటుంది, సంఘాల్లో కూడా అలానే ఉంటుంది, దేశాల్లో కూడా అలానే ఉంది. ఒకరికొకరికి సమాధానం లేని స్థితి ద్వారా. కానీ ఆమె ఏం చేసింది? పోట్లాడుకొని దిగల. ఆమె పోయి దేవాలయంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం వల్ల దేవాలయం పెద్ద పని చేస్తున్న వాడికి కూడా అర్థం కాలేదు. ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. ఆయన అంటాడు, నాకు దేవుడు బయలుపరచలేదు ఆ విషయం. చివరికి ఆయన ఆశీర్వదిస్తాడు ఆమెను, భక్తుడు. అట్లాగుననే
అన్నా ఏ విధంగా దేవునితో సమాధానపడి దేవునికి మొరపెట్టి హృదయాన్ని కుమ్మరించుకొని కావలసినవి అడిగి పొందిందో, దేవునితో మనం సమాధాన పడితే వాటన్నిటిని పొందగలుగుతామా? అంతేకాదు, యోబు భక్తుడు కోల్పోయిన తాను సమాధానం ఉండటం ద్వారానే పొందాడు. మోషే నాయకుడు, లక్షల మంది ప్రజలు ఇరుచోబడుతున్నారు. ఏంటి, మమ్మల్ని సముద్రంలో ముంచడానికి తీసుకొచ్చావా? ఇక్కడికి శుభ్రంగా ఐగుప్తులో ఆ రాజులు చెప్పిన మాట ఈయన బానిసలుగానే ఉండేవాళ్ళం మేము, అనవసరంగా నువ్వు తీసుకొచ్చావు ఇక్కడికి అని చెప్పి ఎన్ని చూటుపోటు మాట్లాడినా ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. దేవా, ప్రజలు ఇట్లా అంటున్నారు, ఏం చేయాలి నాయన, నాకు అర్థం కాదు. ఎందుకు నువ్వు అటు చేస్తున్నావు? కర్ర తీసుకు, కర్ర చూపించు. ఆయన చేతిలో ఉన్న దాన్ని అద్భుతంగా చేసి పడేస్తాడు దేవుడు. కాబట్టి ఉన్నదాన్ని దేవుడు వాడుకుంటాడు నువ్వు సమర్పించుకుంటే. కాబట్టి మోషేకి ఉన్న సమాధానం, ఆనందము వర్ణించలేనిది. దేవునితో గడపటానికి పోయినప్పుడు అక్కడే హాయిగా ప్రభురాజ్యంలో కలిసిపోయాడు. అక్కడే హాయిగా ప్రభురాజ్యంలో కలిసిపోయాడు. అది ఎవరికి తెలియదో. అది సమానము ఏలీతోను, సమానము హానోకుతోను సమానంగా పోల్చబడింది. నేను మానవుడిగా మరణించినను, ఏలియా హానోకులు మానవులుగా మరణించకపోయినా ప్రకటన గ్రంథం ప్రకారంగా వారు రావాలి భూమి మీదకి, ఇరువురు హతసాక్షులు అయిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. మోషేని చూశారు శిష్యులో జనాభా రూపాంతరపు కొండ వద్ద, అంతే తప్ప భూస్థాపన ఎవరు చూడలేదు. ఆయనని భూస్థాపన చేసినట్టు ఎవరికి తెలీదు. దేవదూతల ద్వారా దేవుడే ఆ కార్యం చేశాడు. ఎందుకంటే అందరూ గొప్పవారైనప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళు దేవుళ్ళ పూజ చేస్తారు. ఎన్నో లక్షల మందికి నాయకుడు, కాబట్టి ఆ నాయకుడినే దేవుడిగా పూజ చేస్తే దేవుడికి కోపం వచ్చింది. అందుకోసము దేవుడు ఆయన సమాధినే కనబడనీయకుండా ఆయన చేసేసాడు. అయితే ప్రజలకి సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది. కాబట్టి ఈనాడు ఇటువంటి భక్తుల సమాధానము వారు పొందిన రీతిగా నీవు నేను పొందగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దేవుడి మాటలు మన వినికిళ్ళు ఆశీర్వాదం దీవించును గాక. ఆమేన్. తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అందరం మనసులో ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, మేము చచ్చిపోయేంత వరకు సమాధానం అనేది మా హృదయంలో ఉండాలయ్యా. అది లేనప్పుడు మేము మీ దగ్గరికే, మీ గ్రంథం వద్దకే, నీ మాటల వైపే, నువ్వు చెప్పిన ఆజ్ఞలు పాటించే స్థితే మాకు దయచేయి ప్రభువా. 3 విధములైనటువంటి 4 విధములైన సత్యాలు మా ముందుంచావు. నీకు వందనాలు ప్రభువా. అటువంటి పరిస్థితి నాకు మాకు దయచేయి ప్రభువా. ఎందుకంటే మేము వీటిని పాటించలేకపోతున్నాము. మొదటగా మేము చూసాము ప్రభు అని యేసుక్రీస్తు ద్వారానే పొందవచ్చని. రెండవదిగా నీ వాక్యమును ప్రేమించడం ద్వారా, గైకొనుట ద్వారానే పొందవచ్చునని, పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా మేము పొందవచ్చునని, ప్రార్థనా జీవితం ద్వారా మేము పొందవచ్చునని సమాధానమును మాకు హెచ్చరిక చేసావు, తెలియజేసావు ప్రభువా. నీకు స్తోత్రం. ఈ లక్షణాలు మేము కలిగి ఉండుటకు కృప చూపించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకునే సమయంలో దేవునితో గడపండి. దేవుని యొక్క ఆత్మ సంచారం జరుగుతున్నప్పుడు నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఆయన నీకు సమాధానమునిస్తాడు, నీకు నెమ్మదిస్తాడు. నువ్వు కళ్ళు చేసుకొని అటు ఇటు చూస్తూ ఏలమకం చూసుకొని ప్రార్థన మానేసేవనుకో, నువ్వు వచ్చిందే వేస్ట్. దేవుని సన్నిధానంలో గడిపే సమయం అంతా ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అని అంటే, నీకు కలగాలి అంటే ప్రార్థన చేయి. 4 విధాలైనటువంటి విషయాల ద్వారా సమాధానం పొందవచ్చునని నీ దాసిని ద్వారా హెచ్చరిక చేసేవయ్యా, నీ స్తోత్రం. అయితే మేము పాటించే వారంగా ఉండటానికి నీ కృప నామే చూపించిన తండ్రి అని ప్రార్థన చేయి. మహోన్నతుడు మా పరమ తండ్రి, నీ దాసిని మరుగుపరుచుకొని వినిపించిన నీ మాటలు మాలు మా అందరి హృదయంలో ఫలింపచేయను ఆయన. మేము ఆ విధమైనటువంటి సమాధానములు పొందగలిగే కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.